జ్యోతి సొల్యూషన్స్ ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో ఓఎస్ ప్రొవైడ్ చేసేటటువంటి కొన్ని ఫంక్షన్స్ని మనం చూసాము. కొన్ని ఫంక్షన్స్ అంటే ఇక్కడ ఇచ్చిండేటటువంటి 4 ఫంక్షన్స్లో ఒక ప్రాసెస్ మేనేజ్మెంట్ అనే ఫంక్షన్ని ప్రీవియస్ వీడియోలో తెలుసుకున్నాము. ఈ వీడియోలో ప్రాసెస్ షెడ్యూలింగ్, మెమరీ మేనేజ్మెంట్, ఐఓ మేనేజ్మెంట్, ఈ 3 ఫంక్షన్స్ కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సేమ్ వీడియో కొంచెం లెంతీ అయినా కూడా ఆల్ కాన్సెప్ట్స్ కంప్లీట్ అయిపోతాయి. ప్రాసెస్ షెడ్యూలింగ్ బై ఓఎస్ ఆల్రెడీ మనకు తెలుసు, మల్టిపుల్ ప్రోగ్రామ్స్ని కంప్యూటర్ మెమొరీలోకి సైమల్టేనియస్గా లోడ్ చేస్తుందని. ఈ ప్రాసెస్ని మేనేజ్ చేయడానికి ఈ ప్రాసెస్ అంతా మేనేజ్ చేయడం ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఈ ప్రాసెసెస్ని ఎలా డిటర్మైన్ చేస్తుంది అంటే ఏ ప్రాసెస్ సిపియు టైం తీసుకుంటుంది, ఏ ప్రాసెస్ సిపియు నుంచి రిమూవ్ అవుతుంది, ఏ ప్రాసెస్ ఐఓకి షిఫ్ట్ అవుతుంది, ఒకవేళ ఇంటరప్ట్ ఏదైనా అక్కర్ అయినప్పుడు ఏం చేయాలి, ఇవన్నీ కూడా ఇక్కడ డిటర్మైన్ చేస్తుంది. ఇంటరప్ట్, ఇక్కడ ఇంటరప్ట్ అనే ఒక వర్డ్ని యూజ్ చేసాం. ఇంటరప్ట్ అంటే హార్డ్వేర్ కానీ సాఫ్ట్వేర్ కానీ ఒక సిగ్నల్ జనరేట్ చేస్తుంది. ఆ సిపియుకి ఆ సిగ్నల్ని అక్కడ ఇంటరప్ట్ అయినట్లుగా ఇండికేట్ చేస్తుంది. హై ప్రియారిటీ ఈవెంట్ ఉంది, దానికి ఇమీడియట్ అటెన్షన్ అవసరమనని ఈ ఇండికేషన్ ద్వారా సిపియు తెలుసుకుంటుంది. అప్పుడు సిపియు ఇంటరప్ట్ అయిన ప్రాసెస్ని ఫస్ట్ హ్యాండిల్ చేస్తుంది. దీని అంతటిని ప్రాసెస్ షెడ్యూలర్ ఆఫ్ ఓఎస్ అని చెప్తారు. ఇక్కడ అలోకేషన్ ఆఫ్ సిపియు టైమ్ టు వేరియస్ ప్రాసెసెస్ ఇన్ మెమరీ ఈజ్ కాల్డ్ ప్రాసెస్ షెడ్యూలింగ్ అని చెప్తాము. ప్రాసెస్ షెడ్యూలింగ్ అంటే ఏంటి అనే దానికి, ప్రాసెస్ షెడ్యూలింగ్ని ప్రాసెస్ మేనేజర్ హ్యాండిల్ చేస్తుంది. ఇక్కడ కొన్ని పర్టికులర్ స్ట్రాటజీస్ ఉంటాయి. ఈ స్ట్రాటజీస్ని షెడ్యూలింగ్ అల్గారిథమ్స్ అంటారు. ఈ స్ట్రాటజీస్ ఏ ప్రాసెస్ని సిపియు నుంచి తీసుకుందో డిటర్మైన్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఇక్కడ కొన్ని స్ట్రాటజీస్ ఇచ్చినాను. ఎఫ్సిఎఫ్ఎస్, రౌండ్ రాబిన్ షెడ్యూలింగ్ అండ్ షార్టెస్ట్ జాబ్ నెక్స్ట్ అనేటటువంటి 3 స్ట్రాటజీస్ ఉంటాయి ప్రాసెస్ షెడ్యూలింగ్లో. ఈ 3 స్ట్రాటజీస్ ఏంటంటే ఎఫ్సిఎఫ్ఎస్, ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్. ఈ ప్రాసెస్ని ఫస్ట్ సిపియుకి పంపిస్తుంది. నెక్స్ట్ వన్ రౌండ్ రాబిన్ షెడ్యూలింగ్. రౌండ్ రాబిన్ షెడ్యూలింగ్లో ఇక్కడ ఎవ్రీ ప్రాసెస్కు ఒక ఫిక్స్డ్ అమౌంట్ ఆఫ్ టైంని అలోకేట్ చేస్తుంది. అది కూడా నెంబర్ ఆఫ్ మిల్లీ సెకండ్స్లో అలోకేట్ చేస్తుంది. ఇక్కడ ఇచ్చిన టైంలో ప్రాసెస్ కంప్లీట్ అవ్వకపోయినట్లయితే, కంప్లీట్ అయితే టెర్మినేట్ అవుతుంది, కంప్లీట్ కాకపోతే వెయిటింగ్ స్టేట్లోకి వెళ్ళిపోతుంది. వెయిటింగ్ స్టార్ట్, వెయిటింగ్, రన్నింగ్, రెడీ, రన్నింగ్, టెర్మినేట్, ఈ స్టేట్స్ అన్నీ ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చెప్పినాను. ఆ స్టేట్స్లోకి వెళ్ళిపోతుంది. అక్కడ ఉండేటటువంటి వెయిటింగ్ స్టేట్లోకి వెళ్ళిపోతుంది. మళ్ళీ సిపియు టైం అలాట్ చేసినప్పుడు తర్వాత కంప్లీట్ అవుతుంది, అంటే టెర్మినేట్ అవుతుంది. ఇలా షెడ్యూలర్ వర్క్ అవుతుంది. నెక్స్ట్ షార్టెస్ట్ జాబ్ నెక్స్ట్. ఏది తక్కువ టైంలో ఉండే జాబ్ సిపియు ఫస్ట్ పిక్ చేసుకుంటుంది, దానిని కంప్లీట్ చేసేస్తుంది. ఈ 3 స్ట్రాటజీస్లో ఈ ప్రాసెస్ షెడ్యూలింగ్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ వన్ మెమొరీ మేనేజ్మెంట్. ఈ 3rd ఫంక్షన్ ఓఎస్ యొక్క 3rd ఫంక్షన్గా అని చెప్పుకోవచ్చు. ఇక్కడ అలోకేటింగ్ మెమరీ టు వర్చువల్ ప్రాసెస్ అండ్ రిసోర్సెస్ ఇస్ కాల్డ్ మెమరీ మేనేజ్మెంట్ అని చెప్తాము. మెమరీ మేనేజ్మెంట్ కూడా ఒక ఓఎస్లో ఒక పార్టేను. ప్రాసెస్కు ఎంత మెమరీ అలోకేట్ చేసి ఉందో చెక్ చేస్తుంది. ఏ ప్రాసెస్ మెమరీ తీసుకుంటుంది, ఏ టైం డిసైడ్ చేసుకోనుంది, ఇవన్నీ కూడా మెమరీ మేనేజ్మెంట్ చూసుకుంటుంది. ఏదైనా ఫ్రీ మెమరీ, అన్అలోకేటెడ్ మెమరీ ఉన్నట్లయితే అవైలబుల్ మెమరీ, అలోకేటెడ్ మెమరీ అప్డేట్ చేస్తూ అది ఒక ట్రాక్లో ఉంచుతుంది. ఒక ప్రాసెస్కు మెమరీలో ఉండే డేటాని వేరే ప్రాసెస్
హోల్డ్ చేయకుండా ఇక్కడ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ కూడా మనకు మెమరీ మేనేజ్మెంట్ కల్పిస్తుంది. మెమరీ మేనేజరు మెమరీలో లోడ్ అయిన డేటాను కానీ ఫైల్స్ను కానీ ప్రాసెస్కి అలోకేట్ చేయడానికి మెమరీ అలోకేట్ చేస్తుంది. ఇలా చేయడానికి డిఫరెంట్ స్ట్రాటజీస్ అంటే కంటిన్యూస్ మెమరీ అలోకేషన్ ఆర్ నాన్ కంటిన్యూస్ మెమరీ అలోకేషన్ ఆర్ వర్చువల్ మెమరీ అలోకేషన్ ఎక్సెట్రా ఇట్లాంటివన్నీ స్ట్రాటజీస్ ఉంటాయి మెమరీ మేనేజ్మెంట్లో. జస్ట్ అర్థమైతే సరిపోతుంది. ఇక నెక్స్ట్ వన్ వర్చువల్ మెమరీ మేనేజ్మెంట్. వర్చువల్ మెమరీ మేనేజ్మెంట్ ఏంటంటే ర్యామ్ ఫుల్ అయినప్పుడు మనకు మెయిన్ మెమరీ ఫుల్ అయినప్పుడు ఓఎస్కి మోర్ మెమరీ రిక్వైర్ అయినప్పుడు ఒక ప్రోగ్రామ్ని రన్ చేయడానికి ఈ వర్చువల్ మెమరీని యూజ్ చేసుకుంటుంది. హార్డ్ డిస్క్లో కొంత ఏరియాని ర్యామ్ ఫుల్ అయినప్పుడు యూజ్ చేసుకుంటుంది. మన ఇదంతా కూడా ఓఎస్ చేస్తుంటుంది. దీనినే వర్చువల్ మెమరీ అని పిలుస్తారు. ర్యామ్లో సిపియుకి సరిపోయినంత డేటాను స్టోర్ చేయడానికి రూమ్ సరిపోనప్పుడు ర్యామ్ ఫుల్ అయినప్పుడు కంప్యూటరు ఆపరేటింగ్ సిస్టమ్ హార్డ్ డిస్క్ మీద కొంత ఏరియాని యూజ్ చేసుకుంటుంది. దీనిని వర్చువల్ మెమరీ అని పిలుస్తారు. ఆల్రెడీ ఇక్కడ ఇచ్చినాను వర్చువల్ మెమరీ అంటే ఏంటి అనే దానికి. ఇంకా ఇక్కడ చూస్తున్నాము వర్చువల్ మెమరీ డయాగ్రామ్. ఈ డయాగ్రామ్లో ర్యామ్ ఉంది, ఫిజికల్ ఇది మెయిన్ ర్యామ్, అలాగే వర్చువల్ మెమరీ ఉంది. ఇది హార్డ్ డిస్క్ మీద సిచ్యుయేట్ అయి ఉన్నది. మనకు లెస్ డేటా సిపియు తీసుకున్నప్పుడు వర్చువల్ మెమరీకి పంపిస్తుంది. అంటే ర్యామ్ ఫుల్ అయినప్పుడు మనం కొంత డేటాని హార్డ్ డిస్క్ మీద ఉండేటటువంటి వర్చువల్ మెమరీకి సెండ్ చేస్తుంది. ఎప్పుడైతే ర్యామ్ ప్రాసెసెస్ని టెర్మినేట్ చేస్తూ అంటే కంప్లీట్ చేసి టెర్మినేట్ చేసినప్పుడు ర్యామ్లో రూమ్స్ ఫ్రీ అయిపోతూ ఉంటాయి. అప్పుడు వర్చువల్ మెమరీ నుంచి మళ్ళీ ర్యామ్ మెయిన్ మెమరీకి డేటాని తీసుకొని మళ్ళీ సిపియుకి పంపిస్తుంది. ఈ డయాగ్రామ్ చూసినట్లయితే వర్చువల్ మెమరీ అంటే ఏంటో ఈజీగా అర్థమవుతుంది. ఇంకా నెక్స్ట్ ఐఓ మేనేజ్మెంట్. ఇంకా వర్చువల్ మెమరీ మేనేజ్మెంట్ గురించి అయితే ఇంతవరకు సరిపోతుంది. ఇంకా ఐఓ మేనేజ్మెంట్ అంటే ఐఓ మేనేజర్ రోల్ వచ్చేసి ఐఓ మేనేజర్ ఇన్పుట్ అవుట్పుట్ డివైసెస్ ఉంటాయి. ఇన్పుట్ అవుట్పుట్ డివైసెస్ ఐఓ మేనేజర్ ద్వారా ఈ ఇన్పుట్ అవుట్పుట్ అనేది ఈ ఓఎస్ సిపియు మెమొరీ అన్ని కలిసి ఇక్కడ వర్క్ అవుతాయి. ఐఓ మేనేజరు ఐఓ రిక్వెస్ట్ని ఫిజికల్ డివైసెస్కు సెండ్ చేస్తుంది. ఇక్కడ అంతకంటే ఎక్కువ అవసరం లేదు. ఇంకా ఐఓ మేనేజ్మెంట్ అంటే నెక్స్ట్ వచ్చేసి ఇంకొక పాయింట్ జిఓఐ ఉంది, కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ ఉంటుంది. టెక్స్ట్ డేటాతో వర్క్ చేయడానికి కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ యూజ్ అవుతుంది. అలాగే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అనేది మనకు 2 టైప్స్ ఆఫ్ ఇంటర్ఫేసెస్ ఉంటాయి. ఇవి విండోస్ యూజ్ చేసేది జిఓఐ, అలాగే మనకు కమాండ్స్ లైనక్స్ ఇలాంటివి ఇవన్నీ కమాండ్స్లో వర్క్ అవుతాయి. ఇది మనకు ఓఎస్తో ఉండేటటువంటి రిలేషన్షిప్, ఓఎస్ ఫంక్షన్స్, ఓఎస్లో ఉండేటటువంటి కంపోనెంట్స్ ఎలా వర్క్ అవుతాయి అనేటటువంటిది ప్రీవియస్ ఈ వీడియోలో కవర్ చేశాను. ఒకసారి అందరూ తెలుసుకోండి ఎలా వర్క్ అవుతుంది కంప్యూటర్ మెకానిజం అనేది. నెక్స్ట్ వీడియోలో మనం క్లౌడ్ గురించి, క్లౌడ్ అంటే ఏంటి, క్లౌడ్ టైప్స్, క్లౌడ్ ఎలా వర్క్ అవుతుంది అనేది కూడా ఈ పైథాన్లో ఒక పార్ట్ అవుతుంది. అది కూడా తెలుసుకున్న తర్వాత పైథాన్కి స్టార్ట్ అవుదాం. పైథాన్ ఇన్స్టాలేషన్ చేసుకొని పైథాన్తో వర్క్ చేయడం స్టార్ట్ చేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. కొత్తగా చూసేవాళ్ళు ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సినటువంటి టెక్నాలజీ పైథాన్ అనేది, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది అందరికీ కంపల్సరీనే నవేడేస్. అలాగే మీకు ఓన్లీ ప్రోగ్రామింగ్ మీద కూడా మంచి సాలరీస్, మంచి జాబ్స్, ఎప్పుడు హాట్గా ఉండేటటువంటి ఈ టెక్నాలజీ పైథాన్ అనేది ఎప్పుడైనా దీని మీద కాల్స్ ఉంటూనే ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఇక్కడ బేసిక్స్ నుంచి నేను చెప్తున్నాను.
ఆల్రెడీ పెట్టినటువంటి వీడియోస్ స్టార్టింగ్ నుంచి చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ ఫర్దర్ వీడియోస్.